హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాటర్ ఫుడ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈవినింగ్ స్నాక్స్ మీకోసం చూసేయండి. దీనికోసం ముందుగా గుడ్లు ఉడికించుకోవాలండి. మరొక గిన్నెలో ఉడికించిన గుడ్లని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకున్న తర్వాత దీంట్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 2 స్పూన్ల శనగపిండి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బైండింగ్ కొరకు ఒక గుడ్డును పగలగొట్టుకొని ఇది కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోంచి ఒక ఉండ తీసుకొని చేతి మీద ఒత్తుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అన్నిటిని ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కట్లెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకొని 2 వైపులా కాల్చి తీసేసుకుంటే మన కట్లెట్స్ రెడీ అయిపోయినట్లే. అంతేనండి, ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.